7 రోజుల్లో మీ కోరికను తీర్చేటువంటి అద్భుతమైనటువంటి ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరికీ ఒక పవర్ఫుల్ రెమెడీ అయితే తెలియజేయబోతూ ఉన్నాను. దీనికోసం మనం రూపాయి కూడా ఖర్చు పెట్టే పని లేకుండా కేవలం ఇంట్లో ఉన్నటువంటి ఒకే ఒక్క వస్తువుతోని మనం ఈ పరిహారాన్ని, ఈ రెమెడీని చేయబోతూ ఉన్నామన్నమాట. అయితే ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అనేటువంటి విషయాల గురించి మీకు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను. వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. పూర్తిగా చూడకుండా మళ్ళీ బ్యాడ్ కామెంట్లు అయితే చేయవద్దన్నమాట. అలాగే అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక రకమైనటువంటి కోరిక, ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేటువంటివి ఉంటూనే ఉంటాయి. అయితే వాటిని తీర్చుకునేటువంటి పద్ధతి అనేది కూడా మనకిక్కడి చాలా గ్రంథాలలో రాసిబడి ఉంది. అలాగే మనకి సైంటిఫిక్గా కూడా ఎన్నోసార్లు రుజువైందనమాట. అలాంటి సైంటిఫిక్ రీజన్ తోటి ఈరోజు మీ కోరికను తీర్చుకునేటువంటి రెమెడీ అనేది తెలియచేయబోతూ ఉన్నాను. దీనికోసం మీరు ఏమీ ఖర్చు పెట్టనవసరం లేదు. ఒకే ఒక్క గాజు గ్లాసుతో నీటిని తీసుకోవాలి. అది కూడా పర్టికులర్గా మీకు వీడియోలో చెప్తున్నానండి. ఇలాంటి రెమెడీస్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా గాజు పాత్రని మాత్రమే ఉపయోగించాలి. వాటికే ఎక్కువ ఫలితం అనేది కలుగుతుంది. ప్లాస్టిక్ లాంటివి అయితే అస్సలు యూజ్ చేయవద్దండి. ఒక్క గాజు గ్లాసుని తీసుకోండి. ఆ గ్లాసులో కొద్దిగా గోరువెచ్చని లిటిల్ బిట్ హాట్ వాటర్ని అయితే గ్లాసు నిండుగా తీసుకోవలసి ఉంటుంది. ఇది మనం చేసుకోబోయేటువంటి ఫస్ట్ అఫర్మేషన్ అన్నమాట. ఖచ్చితంగా గాజు గ్లాసుతో మాత్రమే నీటిని తీసుకోవాలి. అలాగే మనం ఈ యొక్క రెమెడీ అనేది ఎర్లీ మార్నింగ్ 5 o'clock చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఇది యూనివర్స్కి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ రెమెడీ కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ టైంలో చేయటం వలన మనకి ఫలితాలు చక్కగా ఉంటాయన్నమాట. అయితే ఉదయం నిద్ర లేవగానే ఎలాంటి పనులు చేయకపోయినా కూడా ముందుగా ఒక్క గాజు గ్లాసు నిండా నీటినైతే తీసుకోండి. అలా తీసుకున్న తరువాత మీ కోరికలను తీర్చుతున్నందుకు గాను ఈ అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు, ఈ అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు, లేదంటే థ్యాంక్ యూ యూనివర్స్ అనేటువంటి ఈ యొక్క పదాన్ని మీరు ముందుగా 9 సార్లు పెద్దగా పలకండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని. అలా చెప్పుకున్న తర్వాత మీరు మైండ్లో ముందుగానే ఒక కోరిక అనేది ఫిక్స్ అయిపోవాలి. చేస్తున్నాం కదా అని చెప్పేసి 4-5 కోరికలు కాదు, ఏదో ఒకటి మాత్రమే. అంటే మీకు సపోజ్ వివాహం కుదరట్లేదనుకోండి, నాకు వివాహం కుదిరినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటే ఈ విధంగా మీరు పాస్ట్ టెన్స్లో చెప్పుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా జరగాలి కాదు, జరిగినందుకు అన్నట్లుగా మనం ఈ యూనివర్స్కి చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నీకు ఉద్యోగం రావాలనుకోండి, నాకు ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇట్లా నాకు వివాహం కుదిరినందుకు కృతజ్ఞతలు. నా చేతికి ఒక 50,000 డబ్బులు వచ్చాయి అంటే మీరు రావు అనుకునే చోట ఆగిపోయినా కూడా వచ్చేలాగా చేస్తుందన్నమాట. అలా మీ కోరిక ఏదైతే ఉందో దానిని ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఒక 9 సార్లన్నా అఫర్మేషన్ చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత మీరు ఎక్కడైతే ఈ మాటని అనుకుంటూ ఉంటారో అదే ప్రదేశంలో కూర్చొని, అంటే మీకు చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ అని, ఏదైనా ఒక్క ప్రదేశంలో మాత్రమే కూర్చోండి. ప్రతిరోజు కూడా అక్కడే కూర్చోవాలి. అలాగే మీరు ఏదైతే గ్లాసును ఉపయోగిస్తున్నారో ఆ గ్లాసుని 7 రోజులు ఈ పరిహారం చేస్తాం కాబట్టి ఈ 7 రోజులు కూడా ఒకే ప్రదేశంలో ఉంచాలి. ఇవాళ సపోజ్ కబోర్డ్లో నుంచి తీసామనుకోండి, తర్వాత మీరు ఎక్కడైతే పెడతారో మిగతా 6 రోజులు కూడా అదే ప్రదేశంలో ఆ గాజు గ్లాస్ అనేది ఉంచాలి. ఒకరోజు బయట, ఒకరోజు లోపల, ఒకరోజు కబోర్డ్లో, అలా కాదండి. అలాంటివి చేసినా మనకి యూస్ అనేది ఉండదు, ఫలితాలు చక్కగా రావన్నమాట. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు క్లియర్గా గమనించాలి అన్న ఉద్దేశంతోనే మీకు
వీడియో పూర్తిగా చూడండి అని మొదటిగానే చెప్పడం అనేది జరిగింది. అందుకే మళ్ళీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చక్కగా మీరు గ్లాసుని 7 రోజుల పాటు ఈ అఫర్మేషన్ చేయండి. 7 రోజుల పాటు ఆ గ్లాస్ అనేది అదే ప్రదేశంలో మీ అఫర్మేషన్ అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసి అదే ప్రదేశంలో మళ్ళీ పెట్టవలసి ఉంటుందన్నమాట. చక్కగా ఉదయం నిద్ర లేవగానే కొద్దిగా హాట్ అంటే లిటిల్ హాట్ అంత హాట్ వాటర్ని తీసుకొని మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి. ఆ గ్లాస్ అనేది మీరు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. తరువాత మీ రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో దానిని మీ గుండెల పైన పెట్టుకోండి, మీ చేతిని. ఇలా చేయటం వలన మీకు తెలియకుండానే మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది. చక్కగా అలా పెట్టుకున్న తర్వాత నాకు రావాల్సిన 5 లక్షలు వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. నాకు రావాల్సిన 5 లక్షలు వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఈ విధంగా మీరు 9 సార్లు పెద్దగా చెప్పుకోవాలన్నమాట. అంటే మీకు బయట నుంచి రావాల్సినటువంటి ధనం అయితే మీ చేతికి అందినది అన్నట్లుగా చెప్పుకోవాలి. అలా మీది ఏ కోరిక అయితే ఉందో 7 రోజుల పాటు కూడా సేమ్ అదే కోరికను అదే విధంగా చెప్పుకోవటానికి ప్రయత్నం చేయండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ గాజు గ్లాసు ఏదైతే ఉందో దానిని మీ యొక్క 2 చేతులతో పట్టుకోండి. మళ్ళీ మరొక్కసారి ఆ గ్లాసుని మీ చేతులతో పట్టుకున్న తర్వాత ఆ నీటిని మీరు మీ కళ్ళతో ఆ నీటి వంకే చూస్తూ మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని మరొక్క 9 సార్లు మీ మైండ్లో అనుకుంటూ ఆ నీటిని చూడాలన్నమాట. అలా చూస్తూ మీరు మైండ్లో మళ్ళొక్కసారి మీ కోరికను చెప్పుకోండి. 7 రోజుల పాటు ఖచ్చితంగా ఒక్క కోరికను మాత్రమే చెప్పుకోండి. ముందు రోజు ఏదైతే ప్రారంభించారో ఆ కోరికనే చెప్పుకోవలసి ఉంటుంది. అది మీరు ఇష్టపడినటువంటి వ్యక్తితో వివాహం కావచ్చు, ధనపరమైనవి కావచ్చు, కోర్టు సమస్యలు తీరటం కావచ్చు, ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే ఒక ట్రాన్స్ఫర్ పరంగా అయినా కూడా ఏదైనా కోరికను మాత్రం 7 రోజులు అదే కోరికని రిపీటెడ్గా చేయండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు పొందుతారన్నమాట. అయితే మీరు ఈ అఫర్మేషను ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్నే ఉదయం పూట 5 గంటలకల్లా చేసుకున్నట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. అలా 7 రోజులు చేసిన తర్వాత మీరు ఈ గ్లాస్ ఇంకా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. కానీ 7 రోజులు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా చిన్న చిన్న నియమాలు, పరిశుభ్రత అనేది పాటించడానికి ప్రయత్నం చేయండి. పచ్చిగా ఏదో చేసేసాము రిజల్ట్ అయితే రాలేదు అనేటువంటివి బ్యాడ్ కామెంట్స్ అస్సలు పెట్టవద్దండి. ఎవరైతే నిజాయితీగా ఈ యొక్క పరిహారాన్ని అంటే ఈ గ్లాస్ వాటర్ ఆఫ్ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది. నీటికి ఉన్నటువంటి శక్తి అనేది అంతటి గొప్పదన్నమాట. పంచభూతాలలో ఒకటైనటువంటి ఈ యొక్క నీరు మీ కోరికలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క నీటితోటి ఈ విధమైనటువంటి పరిహారాన్ని 7 రోజుల పాటు చేయండి. ఆ మొదలుపెట్టినటువంటి రోజు నుంచి మరో రోజు నుంచి మీరు కోరుకున్నటువంటి జీవితం అనేది మొదలవుతుంది. అలాగే మీ కోరికలు అనేవి కూడా తీరుతాయన్నమాట. ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఇంకొక రిక్వెస్ట్ ఏమిటంటే కనుక మీ జీవితంలో ఇంకేదైనా చెప్పుకోలేని సమస్యలు, ఆర్థిక అనారోగ్య సమస్యలు ఉన్నా, కోర్టు కేసు సంబంధితలు ఉన్నా ఖచ్చితంగా మన కమ్యూనిటీ పోస్ట్లో ఒక గురువుగారి నెంబర్ అనేది పెట్టడం జరిగిందండి. గురువుగారు చాలా వశీకరణ స్పెషలిస్ట్ అనమాట. మీకు ఏదైనా సమస్యలు ఉంటే అంటే సంతానం లేక, వివాహం కాక, ఇంకేదైనా సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ అవ్వండి. కేవలం 1 గంటలోనే మీ చేయి ముఖము అనేది చూడకుండా మీకు పరిష్కారాన్ని తెలియచేస్తారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి.